వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చింది. రామారావు గారు ఎప్పుడు మా పార్టీ చేసింది మేము చేసామని చెప్పేవారు తప్ప నేను చేశాను ఎప్పుడు చెప్పు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినా గానీ నేను చేశాను ఇట్లా చూపించుకుని మరీ చెప్తుంటాడు. నేను 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 అంటే ఆ నేను అనేది మీకు మీ పార్టీలో మీరు ఇప్పుడు చెప్పరా ఇటువంటి మీరు అట్లా మాట్లాడుతున్నారు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక ఊత పదంగా రావచ్చు కానీ మేమంతా సమిష్టిగా మేము మాట్లాడతాం. మీరు చూస్తే తెలుగుదేశం ఇలా మీరు కూర్చుంటారు చంద్రబాబు, మేము చుట్టూ కూర్చుంటాం, పక్కన కూర్చుంటాం. అంటే నేను అన్నీ మాట్లాడుకుంటాం సమిష్టిగా ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్ నలుగు. అంటే బయట వాళ్ళకి కొన్ని తెలియకపోవచ్చు కొన్ని పార్టీతో కానీ చంద్రబాబు నాయుడుతో కానీ చాలా అనుబంధం ఉండి మీరు క్లోజ్గా ఉండేవారు. పార్టీ విషయాలు కూడా మీరే కొన్ని చేసేవారు కూడా చాలా పనులు. అలాంటి మీరు ఈ మధ్య నామా గారు కానీ లేకపోతే చౌదరి గారు కానీ ఎక్కువ చూస్తున్నారు. మీరు చాలా సైడ్ అయిపోయిన ఫీలింగ్ వస్తాను జనంలో కానీ. అంటే ఏంటంటే మీకు నేను 83 నుంచి 2009 వరకు నేను చట్టసభ సభ్యునిగా ఉన్నాను. అందులో 14 ఇయర్స్ ఎమ్మెల్యేగా, 14 ఇయర్స్ ఎంపీగా. జస్ట్ లెర్నింగ్ స్టేజ్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టడం 83లో ఫస్ట్ ఫేజ్లో అయ్యాం. సో కాబట్టి మనకేమిటంటే ఆ పద్ధతి ప్రకారం మనం వస్తూ ఇవన్నీ వచ్చాం. కాబట్టి ఈరోజు మనకి లేకపోయేసరికి గ్యాప్ వచ్చేసరికి ఈరోజు నామా నాగేశ్వరరావు పార్లమెంటరీ పార్టీ లీడర్ కావడం ఈ విధంగా న్యాచురల్గా థింగ్స్ హైలైట్ తిరుగుతుంటారు. ఇది ఉంటుంది అంతే తప్ప ఎప్పుడు ఢిల్లీలో మీటింగులు వెళ్ళినా సరే ఇంపార్టెంట్ మీటింగులు ఉంటే నేను కానీ రామకృష్ణుడు కానీ మేము అందరం వెళ్తున్నాం, వారికి సహకరిస్తున్నాం. ఇదయ్యింది. మా స్ట్రెంత్ కూడా ఢిల్లీలో తగ్గింది. సో కాబట్టి ఆ విధంగా అనిపించవచ్చు కానీ ఇందులో ఏదో వెనక పెట్టడం ఏదో సైడ్ లైన్ అనేది ఏం కాదు. డబ్బునోళ్ళ రాజ్యం వెళ్తున్నారేమో తెలుగుదేశంలో అది ఉండదండి. ఇప్పుడు ఎప్పుడు రామారావు ఉన్నప్పుడు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కానీ మీరు చెప్పిన పేర్లన్నీ సహకరించేవారు, డబ్బులు ఇచ్చేవారు, వాళ్ళు పార్టీలో ఉండేవారు. బట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటానికి మీరందరూ దగ్గర ఉండేవారు. ఇవాళ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటానికి నాకు తెలిసినంత వరకు మీరెవరు అంత దగ్గరగా ఉండలేదు. వాళ్లే నిర్ణయం అంటే ఒక క్వార్టరీ అనేవారు పూర్వకాలం ఇందిరాగాంధీ టైంలో. అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్న క్వార్టరీ లాగా అయిపోయి మీలాంటి సీనియర్ మీరు యనమల రామకృష్ణుడు గారు, ప్రతిభా భారతి గారు ఈ బ్యాచ్ అంతా అసలు కొంచెం దూరంగా ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఏమిటంటే ఎక్కువగా మేము ఏం చేస్తుంటామంటే గతంలో ప్రతి దానికి కూడా అందరం కలిసేవాళ్ళం, విజిబుల్గా కనిపించేది. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత కలుస్తున్నారు. అంటే జస్ట్ ఎవ్రీ ఇష్యూ ఆన్ టెలిఫోన్. ఎందుకంటే ఈ రోజుల్లో నేను శ్రీకాకుళంలో ఉంటాను, మీటింగ్ పిలిచారంటే ఇక్కడికి రమ్మన్నారు అనుకోండి, అన్ని ఆర్థిక భారం లేదా ఫ్లైట్కి రావాలి, ఇదంతా రావాలి. సో ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ ఇది. ఇక్కడ దేవేంద్ర గౌడ్ గారు ఇక్కడ ఉంటారు. వీళ్ళంతా దే ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, దే ఆర్ లుకింగ్ దేర్ కాన్స్టిట్యున్సీస్, రంగారెడ్డి కానీ మహబూబ్ నగర్. కాబట్టి వీళ్ళకి ఇది మీరు చౌదరి గారు లేదా మన నామా నాగేశ్వరరావు ఈ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, ఫ్రీక్వెంట్లీ గోయింగ్ ఖమ్మం. కాబట్టి మీకు హైదరాబాదులో ఉన్నటువంటి నాయకులకి యాక్సెస్ ఉంటుంది. అంటే నేను అనేది అవైలబిలిటీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇందులో సీనియర్స్కి ఏదో ప్రాధాన్యం తగ్గిందని కానీ లేకపోతే ఇంకొకరు చేస్తున్నారని నేను ఏదో అనుకోవడం లేదు. ఇవన్నీ వెరీ మైనర్ ఇష్యూస్. ఏ ఇష్యూ ఉన్నా సరే మేము డీటెయిల్గా టెలికాన్ఫరెన్స్లు అన్నీ చేస్తున్నాం. అయితే కొన్ని నిర్ణయాలు ఎవరు ఎన్ని చేసినా సరే ఏం చేసినా కొన్నిసార్లు ఒక్కొక్కసారి కొన్ని నిర్ణయాలు ఇది అవుతుంటాయి. కాబట్టి అలా వెళ్తున్నాను. అన్నీ 100% సక్సెస్ కాదు కదా. అంటే మీ జిల్లాలో కూడా మీరు కాకుండా తమ్మినేని సీతారాం గారు కొంచెం ప్రాధాన్యత ఇద్దామని ప్రయత్నిస్తున్నారు. తప్పేముంది. నేను ఎప్పుడు కూడా ఎవరికి ఇచ్చినా పార్టీ అధికారంలోకి రావాలి. ఇప్పుడు ఎవరి తాలూకు రాదు. భరద్వాజ్ గారే, ఎర్రన్నాయుడే, చంద్రబాబు నాయుడు, XYZ ఒకరికి ఇచ్చినంత మాత్రాన మనకు వచ్చింది. మనం ఎప్పుడు పాజిటివ్ మైండ్తో వెళ్ళాలి. ప్రజలు మన మీద ఏమనుకుంటున్నారు, ప్రజల మీద అనుకుంటున్నది మన మనసు ప్రకారం అది కరెక్ట్ అయినప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకనే పీపుల్ ఆర్ బెటర్ జడ్జెస్. మీరు ఎంత డిసిప్లైన్ కానీ, ఎంత సింప్లిసిటీ కానీ, ఎంత హానెస్టీ కానీ, రోజు మీరు సైకిల్తో వెళ్ళినా సరే వావిలాల్ గోపాలకృష్ణయ్య కూడా ఓడిపోయినాడు. సో కాబట్టి వావిలాల్ గోపాలకృష్ణయ్య కంటే హానెస్టీ ఏమిటి? చేతిలో గోని సంచి సైకిల్, దానికి ఆన్సర్ చేయమంటే మనం ఏం చేస్తాం అంటే నేను అనేది. సో ఓటమికి ఏదో ఇతను అవినీతి పరుడైతే ఓడిపోతాడు, ఇతను హానెస్ట్ అని అంటే అది కాదు. అది కనిపిస్తుంది కరెక్ట్. ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు రెడీమేడ్ వస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 4 years ఎవ్రీబడి ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ బిజినెస్, దే ఆర్ ఎర్నింగ్ మనీ.
ఇన్ ద లాస్ట్ 6 months 4 వాటర్ ట్యాంకర్లు, లేకపోతే 4 ఇది, ఇంత 4 సంవత్సరాలు మేము తిరిగితే మా దగ్గర చేయడానికి ఏముంటుంది? సో వాళ్ళందరూ వాటర్ ట్యాంకర్లు లేకపోతే ఇది పెట్టి 6 మాసాలు చేసేసరికి ద పీపుల్స్ మూడ్ వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేసేసరికి మీరు ఒపీనియన్కి వెళ్ళండి, జస్ట్ సర్వీస్కి వెళ్తే ఎవడికి ఎర్రనాయుడు పేరు భరద్వాజ్ చెప్తాడు, ఎవడు వాటర్ ఇస్తున్నాడో ఎవడు బట్టలు ఇస్తున్నాడో వాడి పేరే ప్రజల్లో నాగుతుంది. ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ అని టికెట్లు ఇస్తున్నారు, మరొక గుంజుతున్నాడు, అయిపోతున్నాడు, వచ్చి కూర్చుంటున్నాడు. సో అంటే పీపుల్లో కూడా చేంజ్ రావాలండి. నేనేమంటున్నానంటే ప్రజలు అతనే మంచివాడు అనుకుని చెయ్యండి. నేను అతన్ని కండెమ్ చేసి ఏదో 1 year క్రితం వచ్చాడు కాబట్టి ఓటు వేయకూడదు కాదు. మేము ఉన్న వాళ్ళందరం కండెమ్ అయినప్పుడు వచ్చే 1 year అయినా మంచివాడైతే తెయ్యండి. కానీ మీరు అదొక్కటే కాకుండా మీరు మంచి వాళ్ళని హానెస్టీ రిప్రజెంటేటివ్ ఎన్నుకుంటే యూ ఎక్స్పెక్ట్ హానెస్టీ గవర్నమెంట్. నేనే లంచం తీసుకుని ఓటేసినప్పుడు కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ప్రివైలింగ్ అవుతున్నప్పుడు ఓకే మా మీద రానివ్వండి దొంగలని జ్యుడిషియల్ మీద వస్తుంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ అన్ని వ్యవస్థల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పి, శాంతిభూషణ్ లాంటి లా మినిస్టర్ చెప్పి శాంతిభూషణ్ని కోట్ చేస్తున్నాను. ఈరోజు అందరికీ నిందించలేందుకు మా జ్యుడిషియరీలో more than 50% ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పి శాంతిభూషణ్ చెప్పాడు. మరి చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈ దేశం అనేది ఆలోచించాలి. అందులో ఇప్పుడు మీడియా ప్రచార సాధనాల పాత్ర కూడా పెరిగిపోయింది బాగా. ఎప్పుడో ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో నేను అనేవాడిని, నేను ఎమ్మెల్యే ఉండి ఏం చేయలేకపోతున్నాను, ఏం చేస్తున్నాను. అప్పుడు కొంతమంది మీడియా స్టాఫ్ రిపోర్టర్స్ వాళ్ళు జిల్లానంతా శాసించగలుగుతున్నారు, బై రైటింగ్ ఆర్టికల్స్ సెన్సేషనల్ చేసి ఒక న్యాయం చేయగలుగుతున్నారు. ఒక ఎమ్మెల్యేగా మనం చట్టసభలో ఏం చేస్తున్నాం? మీడియా అంటే నాకు గుర్తొచ్చింది, అసెంబ్లీలో పర్టికులర్గా రీసెంట్ టైమ్స్ లాస్ట్ 5-6 years నుంచి చూస్తుంటే పర్టికులర్గా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎక్కువగా చెప్తున్నాను నేను. అంటే నాట్ టైం పిన్ పాయింటింగ్ మిమ్మల్ని హ్యూమిలియేట్ చేయాలని కాదు, ఒక డెకోరం లేకుండా మాట్లాడితే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ లైవ్ జరుగుతున్నంతసేపు అల్లరి చేయటం. ఇప్పుడు మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం, మిమ్మల్ని తీసుకొచ్చి మా రిప్రజెంటేటివ్ అక్కడ కూర్చోబెట్టినప్పుడు మా కష్ట సుఖాల గురించి మీరు మాట్లాడతారు అనుకున్నాం. కానీ అక్కడ అల్లరి చేసి టీవీలో కనపడటానికి అల్లరి చేసి ప్లే కార్డులు చూపిస్తంతో ఒక రకమైన అసహ్యం ఏర్పడే పరిస్థితి వస్తుంది కదా. మీరు పోలిట్ బ్యూరో మెంబర్ కదా. నేను మీతో ఏకీవించినప్పటికీ అది డెకరం, డీసెన్సీ, హౌ టు బిహేవ్ ద మెంబర్స్ ఇన్ ద లోక్సభ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ, దేర్ ఆర్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్. కరెక్ట్. ప్రభుత్వం కూడా ఒక మొండి వైఖరితో సమస్యలను పరిష్కరించడంలో కానీ సమాధానాలు చెప్పడంలో కానీ ఈ రెచ్చగొట్టే విధానాలు, మా ఇష్టం మేము చెప్పం మీరేం చేసుకున్నారు, ఓకే ఎంతసేపు తెలుగుదేశంకు తిట్టడం ఏంటంటే 2 సార్లు ప్రజలు ఓడిస్తే ఇంకా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఏంటి? ఓకే మేము 4 తప్పులో మంచో ఏదో చేసాం, ప్రజలకు ముత్తేగా ఓడిపోయినాం, ఇంకా మేము తెలుగుదేశం ఇంకా 7 సంవత్సరాలు మీరేం చేశారనేది మీనింగ్ లెస్ అంటున్నాను. అది కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. అదే విషయం నేను అనేది. ఓకే లోక్సభలో కానీ మిగతా దగ్గర కానీ పోడియం దగ్గరికి వెళ్ళడం, నిరసన తెలియజేయడం ఇవన్నీ ఉంటాయి, కానీ అప్ టు దట్ ఎక్స్టెంట్ అనమాట. కానీ మైకులు, గవర్నర్లు ఇవన్నీ ఉన్నాయి చూస్తున్నా, అది ఎక్సెస్ మోతాదు. ఎన్టీఆర్ ఫ్యామిలీ అని వచ్చే పరిస్థితి ఉందా? పేపర్లు ఈ మధ్య అల్లకల్లోలంగా ఉంటుంది. చిన్న ఎన్టీఆర్ వస్తాడని, హరికృష్ణ వస్తాడని అంటున్నారు తెలుగుదేశం పార్టీకి. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. ప్రీమియర్ కన్సల్టింగ్ ఫర్మ్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ ఇన్ SAP, Java, .NET and Informatica for master's students. Adrox has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrox.com for more details.